నమస్కారం, జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ డెలావర్ మధ్య కుదిరిన స్నేహహస్తం. సీఎం రేవంత్ తో గవర్నర్ మార్క్ మేయర్ భేటీ. రాజమండ్రిలో కొనసాగుతున్న మరణ మృదంగం. 10కి చేరిన మృతుల సంఖ్య. సుప్రీంకోర్టు ఆదేశాలతో వేగవంతమైన ప్రక్రియ. అనర్హత పిటిషన్లపై స్పీకర్ వరుస విచారణలు. తెలంగాణలో ముగిసిన మావోయిస్టు శకం. జనజీవన స్రవంతిలోకి అగ్రనేత గణపతి. మధ్యప్రాచ్యంలో ఆకాని యుద్ధ జ్వాలలు. ఇరాన్పై 8వ రోజు ఇజ్రాయెల్ అమెరికా ఉమ్మడి దాడులు. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యుఎస్ఏ డెలావర్ రాష్ట్ర గవర్నర్ మార్క్ మేయర్ భేటీ అయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై ఈ సమావేశంలో సీఎంతో మార్క్ మేయర్ చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో అమలు చేసిన పేద మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు, రుణమాఫీ, ఇతర అంశాలను మార్క్ మేయర్ ముఖ్యమంత్రికి వివరించారు. డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్పై చర్చించారు. తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్కు రావాల్సిందిగా సీఎంను మార్క్ మేయర్ ఆహ్వానించారు. భవిష్యత్తులో తెలంగాణ డెలావర్ మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఫస్ట్ లేడీ ఆఫ్ డెలావర్ లారెన్ మేయర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజమండ్రి కల్తీపాల ఘట్టంలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. కల్తీపాలు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతలక్ష్మి అనే వృద్ధురాలు మరణించింది. ప్రస్తుతం మరో 10 మంది బాధితులు రాజమండ్రి, వైజాగ్ నగరాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కల్తీపాలు, ఆ పాలతో చేసిన పదార్థాలు తీసుకున్న వారిలో అక్యూట్ రెనల్ ఫెయిల్యూర్, అనూరియా వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలను ఫ్రీజ్ చేసిన సమయంలో లీక్ అయిన విషపూరిత రసాయనాల వల్ల బాధితుల అవయవాలు, ముఖ్యంగా కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్స కోలుకోవడం కష్టంగా మారినట్లు వైద్యులు వివరించారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఇవాళ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారించనున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరిపారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ల అనర్హత పిటిషన్లపై విచారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. ఇటీవల కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై విచారణ జరిగింది. నేడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్పై స్పీకర్ విచారణ చేయనున్నారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్పై విచారించాలని సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విచారణలో వేగవంతం చేశారు. 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే స్పీకర్ 8 మంది పార్టీ మారినట్టు ఆధారాలు లభించలేదని తెలిపారు. క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. సార్, ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు, గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించే కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా, ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ, మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైనా ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా
మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్తారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా సరే బండి సంజయ్ గారు ఆయన ఒక మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ ఉంటే అన్ని విభాగాలు ఆయన చేస్తుంటాయి. సిబిఐ కానీ ఈడీ కానీ అన్ని స్టేట్ మినిస్టర్ కంట్రోలే ఉంటాయి, కేబినెట్ మినిస్టర్ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఆయన స్థాయిలో మేము తెప్పించుకుంటున్నాం. ఎందుకు సమాచారం ఉంటే యాక్షన్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో భద్రతా పరంగా చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకోబోతోంది. దశాబ్దాల కాలంగా అడవిని నమ్ముకుని పోరాడుతున్న మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు మావోయిస్టుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించనున్నారు. ఇందులో భాగంగా మావోయిస్ట్ పార్టీ మాజీ దళపతి అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇవాళ సీఎం ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 124 మంది వివిధ స్థాయిలకు చెందిన మావోయిస్ట్ నాయకులు, కమాండర్లు, సభ్యులు కూడా లొంగిపోనున్నారు. ఇందులో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దేవ్జీకి చెందిన PLGA విభాగానికి చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్ గా నిలిచిన తనూజ పుట్టుస్వామి ఇటీవల తిరుమలలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం వివాదానికి దారితీసింది. పవిత్రమైన తిరుమలలో కేక్ కటింగ్ తో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడంపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురుడు ఈ ఘటనపై వివరణించారు. తిరుమలలో బర్త్డే వేడుకలు జరిపింది వాస్తవమే అయినా అందులో తనూజకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన బర్త్డే సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవాలని కోరడంతో తిరుమలకు వెళ్లామన్నారు. అయితే తనూజ తాము తిరుపతి వెళ్లాక తన పుట్టినరోజున స్వామివారిని దర్శించుకోవాలని కోరిందని, అందుకే తమతో ప్రోటోకాల్ దర్శనానికి తీసుకెళ్లామన్నారు. అయితే తిరుమలలో కేక్ కట్ చేయకూడదన్న విషయం తమకు తెలియదని, తెలిస్తే ఇలాంటి పనులు చేసి వివాదాల్లో ఇరుక్కునే వాళ్ళం కాదన్నారు. దీనికి రాజకీయ రంగు పులిమి కాంట్రవర్సీలోకి లాగొద్దన్నారు. కేక్ కటింగ్ గురించి ఆమెకేమీ తెలియదని, అది ఎగ్లెస్ కేక్ మాత్రమేనని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో తిరుపతి తిరుమల దేవస్థానం గురించి ప్రతి సబ్జెక్ట్ని దానికి లింకప్ చేసి మాట్లాడటం బాగా అలవాటైపోయింది. ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానల్స్ చాలా దుర్మార్గంగా ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం గురించి ఇలా చర్చించడం కూడా ప్రజలకు నచ్చట్లా. ఈ విషయం చాలామంది బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో నేను మొన్నను 3వ తారీఖు తిరుపతి వెళ్ళాను. 3వ తారీఖు సాయంత్రం దిగువ తిరుపతిలోనే మరాసా ఇంటర్నేషనల్ హోటల్ మరాసా సరోవర్లో ఓ రాత్రి ఉండి 2వ రోజు సాయంత్రం 4వ తారీఖు సాయంత్రం తిరుమల వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మరి బిగ్ బాస్ ఫేమ్ తనూజ పాప నా పుట్టినరోజు ఉంది, పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉంది సార్ అంటే, తప్పకుండా రామ్మ, నాతో పాటు ప్రోటోకాల్ దర్శనంలో నీకు తీసుకెళ్తానని చెప్పాం. తీసుకెళ్ళాం. మరి ప్రోటోకాల్ దర్శనానికి ముందు ఆ పాప పుట్టినరోజు కాబట్టి సాధారణంగా ఏ భక్తుడైనా ఈ జీవితం ఇచ్చింది ఎవరు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామితో ఆశీస్సులతోనే ప్రతి జీవితం ఈ భూమి మీద నిలబడి ఉంది, నడుస్తుంది. జీవరాశులే, సకల కోటి జీవరాశులే ఉన్నాయి. మరి అందులో భాగమైనటువంటి మానవ జన్మెత్తినటువంటి మనం వెంకటేశ్వర స్వామి ముందు పుట్టినరోజు చేసుకోవాలి, పుట్టినరోజు నాడు ఆయన దర్శించుకోవాలి స్వామివారిని అని ఏ భక్తుడైనా అనుకుంటాడు కదా. అందులో భాగంగానే తనూజ పాప కూడా అనుకుంది. మరి తను రావటం, దర్శనం చేసుకోవటానికి ముందు పాపం తను వచ్చారు, పుట్టినరోజు ఉందని మాకు తెలీదు. తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదన్నది. అయినా మేము ఆ కేకుని తీసుకొచ్చాం. ఆ కేకుని తీసుకొచ్చేటప్పుడు అది చూడండి, నందిత స్వీట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్ అని ఇది 1100 రూపాయలు ఈ కేక్. మేమే ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి ఈ కేక్ని పైకి తీసుకెళ్ళాం. మరి మేము ఉన్నటువంటి విభవ అనేటటువంటి బ్లాక్లో ఆ రూమ్, మేము ఏదైతే రూమ్లో ఉన్నామో, మరి తనుజాకి ఈ విషయం తెలియదు. మాధురి మరి తన స్నేహితురాలు కాబట్టి తనని కళ్ళు మూసుకుంటా తీసుకొచ్చి ఒక అప్పటికప్పుడే చూపించి నీ పుట్టినరోజు కోసం కేక్ కట్ చేస్తున్నావు అంటే ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేక్ ఒక్క 2 నిమిషాలు మాత్రమే కట్ చేసాం. తను ఏదో గిఫ్ట్ సరదాగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం జరిగింది. క్లోజ్. మరి దీన్ని తప్పని
సులువులు పలువులు చేసి రాత్రి అనక పగలనక మేమేదో ద్రోహం చేసేసినామని. అప్పుడు అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరూ ఫోటోలు తీసుకుంటున్నట్టు మేము తీసుకుంటున్నాం. మాతోకి వచ్చి కొంతమంది వచ్చి ఫోటోలు తీసుకున్నారు. అందరు చేసిందే మేము చేసాం. దానికి రీల్స్ అని పెట్టారు. రీల్స్ చేయటానికి మేము వెంకటేశ్వర స్వామి భక్తులు. నా మొదటి తలనీలాలు మొదటి ఏడాది నుంచే ఇచ్చామని మా అమ్మ చెప్పింది. ఈ రోజు వరకు కొన్ని వందల సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను నా జీవితంలో. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మేము దర్శనానికి వెళితే కారు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉంటాం, చాలా బాధ్యతలు తీసుకుంటాం. ఎక్కడ కూడా తినే ఆహారంలో కానీ అన్నింటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ దర్శనం చేసుకొచ్చే ఆనవాయితీ మాది. అక్కడ అపచారం చేసే శరీరాలు ఇవి. వెంకటేశ్వర స్వామి ముందు ఆయన పేరు పెట్టుకొని బ్రతికేటటువంటి నేను అపచారానికి అంగీకరిస్తానా? వారి భక్తుడిని కదా, మా ఇంటి ఇలవేల్పు కదా వెంకటేశ్వర స్వామి. ఆ సన్నిధిలో జరుగుతుందా? ఆ రోజు ఇంకోటి కూడా, స్వామి నేత్ర దర్శనం, నిజరూప దర్శనం ఆ రోజు ఉంటుంది 5వ తారీఖున. నిజరూప దర్శనం, నేత్ర దర్శనంలో తిరుపతిలో ఎవ్వరు అబద్ధం ఆడరు, తప్పు చేయరు. కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఆ రోజు జరిగిందంతా కూడా తెలియజేస్తున్నాను భక్తులకి, సభ్య సమాజానికి. ఒక 5-6 ఛానల్స్లో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారానికి మేము క్లారిటీ చెప్పాలి. అందుకే నేను క్లారిటీగా తెలియజేస్తున్నాను. కేక్ కట్ చేయకూడదన్న నిబంధనలు అక్కడ ఉన్నాయన్న విషయం మాకు తెలియదు. కేక్ తీసుకెళ్లేటప్పుడు మాత్రం షాప్ యజమాని చెప్పాడు, మీరు అక్కడ కేక్ కట్ చేయాలంటే ఎగ్లెస్ కేక్ వెజిటబుల్స్తో తయారు చేసిందే ఉంటుంది, అది మీకు ఇస్తాం, కట్ చేసుకోవచ్చు అని చెబితే ఎగ్లెస్. రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఒక గొప్ప సంప్రదాయం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా అదే చేసి చూపించారు. 2023లో ఒక సాధారణ మహిళకు పాదయాత్రలో ఇచ్చిన మాటను నేడు అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో నెరవేర్చి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అది 2023 సంవత్సరం. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయం. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి పర్యటనలో ఉన్నప్పుడు లక్ష్మి అనే మహిళ తన దీనస్థితిని రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. తన ఇల్లు కూలిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజే రేవంత్ రెడ్డి ఆమెకు ఒక భరోసా ఇచ్చారు. మన ప్రభుత్వం వస్తుంది, నీకు ఇందిరం ఇల్లు మంజూరు చేస్తాను అని మాట ఇచ్చారు. పాదయాత్రలో బాధితురాలి కష్టాలు విని ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం యుద్ధ ప్రాతిపదికన ఇంటి నిర్మాణం పూర్తయింది. లక్ష్మి అనే మహిళకు పక్కా గృహం సిద్ధమైంది. నేడు ఆ ఇంటి గృహప్రవేశం కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాలేకపోయినా తన ప్రతినిధిగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఈ కార్యక్రమానికి పంపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు లక్ష్మి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా అట్టడుగు వర్గాల కష్టాలను గుర్తించుకోవడం నిజమైన ప్రజానాయకత్వానికి నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. మళ్ళీ మరకలాగానే ఉంటుంది. మీ బిడ్డ ఉన్నది, మీ బిడ్డ ప్రజా యుద్ధన ఒక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా 2025 ఏడాదికి గాను అవార్డులను జ్యూరీ ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా రాజ్ బిట్స్ రాంబాయి, ఉత్తమ నటిగా తెలంగాణ కొత్త కోడలు రష్మిక ఎంపికయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు వరించింది.
ఏఎన్ఆర్ అవార్డు జయసుకు దక్కింది. కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తి, బిఎన్ రెడ్డి అవార్డు సింగీతం శ్రీనివాసరావు, పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్ కు వరించగా సినారే అవార్డు సుద్దాల అశోక్ తేజ్, రఘుపతి వెంకయ్య అవార్డుకు రమేష్ ప్రసాద్ ని ఎంపిక చేశారు. అంతకుముందు జ్యూరీ 2025 సంవత్సరానికి గాను తుది జాబితాను జ్యూరీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. ప్రజాభవన్లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజారమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు భట్టితో భేటీ అయ్యారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, వేడుక నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలో విజేతల జాబితాను అధికారికంగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెల మొదటి వారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట ఎండల తీవ్రతతో బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఉక్కపోత, సెగగాలుల తీవ్రత కూడా మొదలైంది. సూర్యుడి బగబగలతో రోడ్లు కూడా వేడెక్కుతున్నాయి. పగలు 10 గంటలు దాటితే కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుంది. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో అయితే 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జనసంచారం కూడా కనిపించడం లేదు. మార్చి నెల 2వ వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది. తెలంగాణలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ములుగు జిల్లా మంగంపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రతలని అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలోని 14 జిల్లాలు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వేడిగాలుల తీవ్రత కూడా మరింత ఎక్కువగా ఉంది. కళ్యాణదుర్గం పట్టణంలో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భారీ శబ్దం చోటు చేసుకుంది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు అక్కడ దృశ్యాలు చూసి స్థానికులు హతాశులయ్యారు. ఒక మైనర్ బాలుడు స్టీరింగ్ పట్టుకుంటే ఆ వేగం ఏ స్థాయి వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని దొడగట్ట రోడ్లో అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది. నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఒక కారు నియంత్రణ కోల్పోయి నేరుగా రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ డీడీ సత్యనారాయణ ఇంట్లోకి దూసుకెళ్లింది. కారు బలంగా ఢీకొట్టడంతో ఇంటి ప్రహారీ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఇంటి ఆవరణలో పార్క్ చేస్తున్న 3 ద్విచక్ర వాహనాలు కారు కింద పడి నుచ్చునుచ్చయ్యాయి. ఇక ప్రమాదానికి కారణమైన కారు ముందరి భాగం పూర్తిగా డ్యామేజ్ అయి గుర్తుపట్టలేని స్థితికి చేరింది. అయితే ఈ ప్రమాదంలో అసలు షాకింగ్ విషయం ఏంటంటే కారు నడిపింది ఒక మైనర్ బాలుడు. అర్ధరాత్రి వేళ తల్లిదండ్రుల కళ్ళుగప్పి కారు రోడ్డెక్కించాడా లేక సరదా కోసం ఈ సాహసానికి పూనుకున్నాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదృష్టశాత్తు ఆ సమయంలో ఇంట్లో వారు నిద్రిస్తుండడం, రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఏమైంది అంకుల్? రాత్రి నా గ్రామార్ స్కూల్లో చదివే పిల్లగాడు డ్రైవింగ్ చేసుకొని ఆ ఇంటికి కుదిరినట్టు. వస్తా ఉంటాము. భక్తిభావంతో పులకించిపోయింది కాకినాడ రూరల్. అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఏ స్థాయిలో దేశ ప్రజలను మంత్రముగ్ధులు చేసిందో ఇప్పుడు అదే తరహాలో వారాహిమాత విగ్రహం భక్తులకు దర్శనమిస్తోంది. కాకినాడ రూరల్ మండలం కరపలో శ్రీ వారాహిమాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆధ్యాత్మికతకు నిలయమైన కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారు ఎలా ఉంటారో సరిగ్గా అదే ప్రతిరూపాన్ని కరప గ్రామంలో ఆవిష్కరించారు. జనసేన సీనియర్ నాయకుడు చిక్కాల దొరబాబు ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. అయోధ్య బాలరాముడి విగ్రహంలో కనిపించే ఆ నీలి ఛాయ దివ్యత్వం ముట్టిపడేలా ఈ వారాహిమాత విగ్రహాన్ని రూపొందించడం విశేషం. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. చిక్కాల దొరబాబు
ఆధ్వర్యంలో జరిగిన ఈ కర్తూలో అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాల ప్రజలు పోటీపడ్డారు. శత్రువులను హరించే వారాహిమాత ప్రతిష్టతో గ్రామంలో శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయని భక్తులు విశ్వసిస్తున్నారు. మొత్తానికి రాజకీయాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ కడపలో ఒక అద్భుత ఆధ్యాత్మిక ఘట్టాన్ని చిక్కాల దొరబాబు ఆవిష్కరించారు. భవిష్యత్తులో ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నమస్తస్యై 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 నమో నమః భేదమశేషజం తౌ స్వై దారిద్ర్య దుఃఖ భయహారిణకాత్మజన్య సర్వస్వరూపే ఆవిడకి చూడండి సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాఘినో దేవి దుర్గే దేవి వారాహి దేవి నమోస్తుతే. అమ్మ మీ చేతిలో ఉండేటువంటి పూజా ద్రవ్యం అక్షతలు కానీ పుష్పాలు కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కళ్ళకద్దుకుని ఎవరెక్కడైతే పూజ చేశారు అక్కడ వేయండి. కాశీ వారాహి మాతాదేవ్యై నమః దివ్యశ్రీ వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాంజలం సమర్పయామి. నమస్కరోమి నమస్కారం సమర్పయామి. అక్షత చేతితో పట్టుకుని పైకి లేవద్దు, కూర్చునే నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణ చేసినట్టుగా అన్యథా శరణం నాస్తి అంటే నాదేం కాదమ్మా అంతా నీదేని అర్థం. చూడండి అంత గొప్ప మాట. అన్యథా శరణం నాస్తే త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్కడ వేసేయండి. చెప్పండి పురస శిరస దృష్ట్యా. దృష్ట్యా అనగానే అమ్మవారికి చూడండి దృష్ట్యా. కాశీ వారాహి మాతాకి కాశీ వారాహి మాతాకి. అమ్మ అందరూ కూడా కళగట్టుకున్నారమ్మా. అందరూ కూడా ఒక పుష్పం. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాఘినే నమో వయం వై. ఎందుకమ్మ పిల్లాడి గురించా? ఓకే. నమో వయం ఎవరు బయటకు రావద్దు. అమ్మ పక్కన ఒకసారి మాడండి మీరు కూడా. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు వరుసగా 8వ రోజు దాడులు జరుపుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, డ్రోన్లు యుద్ధనౌకలు లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన కార్యాలయాలు, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో భాగంగా గత 7 రోజుల్లో 3000కు పైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇక ముందు అవి కొనసాగుతాయని స్పష్టం చేసింది. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది. సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. వంట గ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వమే భారీగా పెంచేసింది. ఈ మేరకు అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ధరల ప్రకారం 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరపై 60 రూపాయలు పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై ఏకంగా 115 రూపాయలు పెంచింది కేంద్రం. ఈ కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని సంచలన ప్రకటన చేసింది. ఈ లెక్క ప్రకారం హైదరాబాద్లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర 905 నుంచి 965 రూపాయలకు చేరింది. అటు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర
ధర 1961 రూపాయల నుంచి 2076 చేరింది. అయితే ఉజ్వల్ పథకం కింద అందించే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని సర్కార్ క్లారిటీ ఇచ్చింది. మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. వంట గ్యాస్ను కాస్త అదుపులో వినియోగించుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ డెలావర్ మధ్య కుదిరిన స్నేహహస్తం. సీఎం రేవంత్ తో గవర్నర్ మార్ట్ మేయర్ భేటీ. రాజమండ్రిలో కొనసాగుతున్న మరణ మృదంగం. 10కి చేరిన మృతుల సంఖ్య. సుప్రీంకోర్టు ఆదేశాలతో వేగవంతమైన ప్రక్రియ. అనర్హత పిటిషన్లపై స్పీకర్ వరుస విచారణలు. తెలంగాణలో ముగిసిన మావోయిస్టు శకం. జనజీవన స్రవంతిలోకి అగ్రనేత గణపతి. మధ్యప్రాచ్యంలో ఆకాని యుద్ధ జ్వాలలు. ఇరాన్పై 8వ రోజు ఇజ్రాయెల్ అమెరికా ఉమ్మడి దాడులు. ఏబీ బులెటిన్ విశేషాలు.